ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిదండి, వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము, బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చాలండి. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. మంచిదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి వేదికను అలంకరించిన అభిషక్తులైన దైవజనులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అలాగే ప్రేమతో మరి ఈ స్థానిక సంఘ కాపరి గారు మరి మమ్మలను ప్రేమతో ఆహ్వానించారు. వారికి, వారి కుటుంబానికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చేరి వచ్చిన సంఘానికి, సంఘ పెద్దలకు, అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున నా వందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా కాసేపు దేవుని మాటలు విందాం. మంచిదండి. సూటిగా దేవుని వాక్యములోనికి వెళ్దాం. ఇక్కడ చదివిన వాక్యములో మార్గములలో నిలచి చూడుడి. చాలా జాగ్రత్తగా వినాలి. మార్గములు అనే మాట మనం చూస్తున్నాం. మార్గములు అంటే అర్థం ఏంటంటే రకరకాల మార్గాలు ఉన్నాయని అర్థం. ఈ లోకములో కూడా రకరకాల మార్గాలు మనకి కనబడుతూ ఉన్నాయి. ఎవరికి నచ్చిన మార్గం గుండా వారు వెళ్తూ ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం అన్నట్టుగా ఉంది. ఎందుకంటే పలు మార్గాలు ఈనాడు మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి చాలామంది ఎవరికి నచ్చిన మార్గం గుండా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోకములో రకరకాల మార్గాలు ఉన్నాయి అనే మాట మనకు అర్థమవుతుంది. ఎవరికి నచ్చిన భక్తి వారు చేస్తున్నారు. ఎవరిని తప్పు పట్టడానికి మనం సరిపోం. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. ఎవరికి నచ్చిన మార్గం గుండా వారు వెళ్తున్నారు. దేవుడు కూడా అదే చెప్పాడండి. మార్గములలో నిలచి చూడండి. ఒకసారి చూడండి, మార్గములలో నిలచి చూడండి అని ఒక మాట చెప్పి ఇంకో మాట అన్నాడు ఏంటంటే పురాతనమైన మార్గములను గూర్చి కూడా విచారణ చేయండి. పురాతనమైన మార్గాలంటే ఏంటి? పూర్వీకుల నుండి వచ్చే మార్గాలు. చాలామంది అంటారు, అయ్యా ప్రభువుని నమ్ముకోండి అని అన్నామనుకోండి, వారు చెప్పే మాట ఏంటంటే మా పూర్వీకుల నుండి మా ఇష్ట దైవాలను మేము ఆరాధిస్తున్నామని చెప్తారు. మంచిదే. దేవుడు కూడా అన్నాడు పురాతనమైన మార్గములను గూర్చి కూడా మనం ఏం చేయాలట? విచారించాలి, అన్వేషణ చేయాలి. భక్తి అంటే ఏదో ఎవరో ఏదో చెప్పారు నేను నమ్మేయాలి అనేది కాదు. లేకపోతే ఏమండి సార్ వచ్చారు, పులివెందల సార్ వచ్చారు, అలాగే సామ్యూల్ సార్ వచ్చారు, పులివెందల నుంచేమో రూబెన్ సార్ వచ్చారు, ఏదో చెప్పారు మేము నమ్మేయాలని మేము చెప్పడం లేదు. నీకు నీవుగా అన్వేషణ చేయాలి. అదే భక్తి అంటే. ఎవరో ఏదో చెప్పారని నీవు ఏమండి అంగీకరించవలసిన అవసరం లేదు. దేవుడు కూడా అదే చెప్పాడు, మార్గములలో నిలచి చూడండి, పురాతనమైన మార్గములను గూర్చి కూడా విచారించండి, తెలుసుకోండి. ఏమంటే ఎప్పుడైనా మీరు కూరగాయలు కొన్నారనుకోండి, కూరగాయలు కొనేటప్పుడు ఏం చేస్తారు? ఏమంటే వంకాయలు కొనాలి, అయ్యా కేజీ వంకాయలు వేయని అలాగ అమాంతంగా తీసివేసుకుంటామా? లేదు. ఆ వంకాయ ఎలా ఉంది అనేది చూసి వేసుకుంటాం. లేక బెండకాయలు కొనాలనుకో ఏం చేస్తాం? వెనకాలన్న ఏమండి మీరేమంటారు దాన్ని? బెండకాయ కొనాలంటే ఇలా ఇరుస్తారు కదా, మేము తోక అంటాం. మేము తోక అంటాం మా భాషలో. మీరేమంటారు మీకు తెలుస్తుంది. బెండకాయ కొనాలంటే దాన్ని ఇలా ఇరిసి కొనుక్కుంటాం. అలాగూ ఒకవేళ వస్త్రం కొనాలనుకో, బట్టలు కొనాలనుకో, బాబు ఇది 1000 రూపాయలు ఈ షర్టు అన్నారనుకోండి, కొనేసుకుంటామా? కొనం. ఒకసారి తీసుకొని దాన్ని ఇలా గోటితో ఇలా లాగి అప్పుడు ఆ షర్ట్ కొనుక్కుంటాం. కానీ
భక్తి జీవితంలోనికి వచ్చేటప్పటికి మాత్రం ఎవరో ఏదో చెప్పారని నమ్మేస్తూ ఉంటారు. అది వాక్యానుసారం కాదు, సరైన పద్ధతి కాదు. భక్తి జీవితంలోనికి వచ్చేటప్పుడు అన్వేషణ చేయాలి. ఇక్కడ దేవుడు చెప్పే మాట అదే, మార్గములలో నిలచి చూడండి, పురాతనమైన మార్గములను గురించి కూడా మీరేం చేయాలి, విచారించండి, తెలుసుకోండి అని చెప్తూ ఒక మాట అంటున్నాడు. ఏంటంటే, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకోండి అన్నాడు. ఏటండి, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకోండి. ఇక కంక్లూజన్కి వస్తున్నాడు మాట. అన్నీ అయిన తర్వాత చెప్తున్నాడు ఏంటంటే, మేలు కలిగే మార్గం ఏది, ఈ లోకములో మేలు కలిగించే మార్గం ఏదైనా ఉందా, ఉంటే అందులో నడుచుకోండి, అప్పుడు మీకేం కలుగుద్ది, నెమ్మది కలుగుద్ది. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మేలు కలిగే మార్గం ఏదైనా ఉందా ఈ లోకములో, మనిషికి మేలు చేసే మార్గం ఈ లోకములో ఏదైనా ఉందా అని ఒకసారి ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చదువుదామండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునన్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. యేసు ప్రభువారు సేవ చేస్తున్న దినాల్లో యేసు ప్రభువారు చేసిన పని ఏంటంటే, ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను అన్నాడు. అంటే యేసు ప్రభువారు ఏం చేస్తున్నారటండి, మేలు చేస్తున్నారు. ఇందాక మనం చదివిన వాక్యములో మేలు కలిగే మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకోండి అన్నాడు. కాబట్టి ఈ లోకములో మేలు కలిగే మార్గం ఏది అని అంటే యేసు ప్రభువారే. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువారు మేలు చేసే దేవుడు ఆయన. ఈ రాత్రి నీ జీవితంలో కూడా దేవుడు మేలు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ సభల ద్వారా, ఈ ఉజ్జీవ కూటాల ద్వారా చేరి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు మేలు చేయాలనుకుంటున్నాడు. ఎంతమంది మేలు పొందుకోవాలనుకుంటున్నారు ఈ సభల ద్వారా? ఎందుకంటే ఈ రోజుతో అయిపోతాయి కదా మన సభలు. గత 3 దినాలుగా మీరు సభల్లో పాల్గొన్నారు. ఇక చివరి గడియకు వచ్చేసాం. ఈ వర్తమానం అయిన తర్వాత మీటింగ్స్ ముగించబడతాయి. ఈ వర్తమానం అయ్యి మీటింగ్స్ ముగించే లోపు నువ్వు మేలు పొందుకొని వెళ్ళాలి. ఆమేన్ చెప్పండి. మేలులన్నీ చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ తీర్చువాడు మన ప్రభువు. మేలులన్నీ చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ తీర్చువాడు మన ప్రభువు. ఇలాంటి ఈ ప్రభువు మరి లేడు ఇలాలోన. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించేదం, అనుదినము ఘనపరచేదం. మేలులన్నీ చేసే దేవుడు. ఈ రాత్రి ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు మేలు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్దామండి. మేలంటే ఏంటి? ఎందుకంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క మేలు అవసరం. అందరికీ ఒకే రకమైన మేలు అవసరం లేదు. మీకు అర్థం అవ్వడానికి మేలుల్లో రకాలు చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి పెండ్లి కాని వారు ఉన్నారనుకోండి, వాళ్ళకి పెళ్ళి అవ్వడం అదొక రకమైన మేలు. ఇల్లు లేని వారు ఉన్నారు, వారు ఇల్లు కట్టుకోవడం అది ఒక రకమైన మేలు. ఒకవేళ రోగముతో ఉన్నారు, వారికి స్వస్థత కలగడం అది ఒక రకమైన మేలు. ఇంకా ఆలోచన చేస్తే వ్యవసాయం చేసేవారు ఉన్నారు, వారి పంటలు బాగా పండి మంచి లాభము రావడం కూడా అదొక మేలు. ఇలాగూ
ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క మేలు అవసరం. ఇప్పుడు సంతానము లేని వారు ఉంటారు. సంతానము లేని వారికి సంతానము కలగడం అది ఒక మేలు. అప్పుల బాధలు ఉన్నవారు ఉన్నారు, అప్పుల బాధల నుండి విడుదల పొందడం అదొక మేలు. ఈ రాత్రి నీకే రకమైన మేలు అవసరం అది నాకు తెలియదు, కానీ నీకు తెలుసు, దేవునికి తెలుసు. ఆమేన్ చెప్దాం. కాబట్టి ఈ రాత్రి ఏమంటే దేవుని పక్షాన మేము తెలియజేసేది ఏంటంటే, దేవుడు నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. నీకే మేలు అవసరమో ఆ మేలు ఈ రాత్రి నీవు పొందుకొని వెళ్ళబోతున్నావు. నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. దేవుడు నీ పక్షాన మేలు చేసి నిన్ను పంపించబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మరి మేలు జరగాలంటే ఏం చేయాలి అనే విషయాలు నేను చెప్తాను. ఎందుకంటే అందరికీ ఆశ ఉంది, నా కుటుంబంలో మేలు జరగాలి. ఎందుకంటే సంతానం లేని వారికి సంతానం కలగాలి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావాలి, వ్యాపారస్తులు వారి వ్యాపారం అభివృద్ధి చెందాలి, రోగగ్రస్తులు స్వస్థత పొందాలి, ఏమంటే ఇంకా సంతానం లేని వారికి ఇలాగ ప్రతి ఒక్కరికి ఏదొక మేలు అవసరం. చదువుకునే విద్యార్థులు ఉన్నారు, వారు చక్కగా చదవాలి, మంచిగా పాస్ అవ్వాలి, అది వారి జీవితంలో మేలు. పెండ్లి కాని వారికి పెండ్లి అవ్వాలి. ఇలాగ ఎవరి జీవితంలో ఏ మేలు అవసరమో నాకు తెలియదు, కానీ దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. ఎందుకంటే ఆయన మేలు చేయుచు సంచరించుచున్న దేవుడు. హల్లెలూయా. ఈ రాత్రి మేలు చేయడానికి ఈ బసిగేరి గ్రామములో ఆయన సంచరిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. నీ దగ్గరకు వస్తున్నాడు, నీ పక్కన నిలబడుతున్నాడు, నీ జీవితంలో ఒక గొప్ప కార్యము చేయబోతున్నాడు. నీ జీవితంలో ఈ రాత్రి దేవుడు మేలు చేయబోతున్నాడు. హల్లెలూయా. మంచిదండి. ఇప్పుడు ఆ మేలు మనం పొందుకోవాలంటే మనం ఏం చెయ్యాలి అనేది కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. మేలు అందరికీ అవసరమే, ఎందుకంటే ఆయన మేలు చేసే దేవుడని వాక్యములో నుండి మీకు చెప్పాను. ఎందుకంటే ఏమండి, ఏది మేలుకరమో అది మీరు తెలుసుకొని అందులో నడుచుకోండి. మేలు కలుగజేయు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగునన్నాడు. కాబట్టి మరి మేలు కలిగే మార్గం ఏంటంటే యేసు ప్రభువారని ఇందాక వాక్యం ద్వారా మీకు తెలియపరిచాను. కాబట్టి రాత్రి ఆ యేసు ప్రభువారు నీ పక్షాన నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. మరి ఆ మేలు నీవు పొందుకోవాలంటే ఏం చేయాలో వాక్యంలో నుండి కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. కీర్తన గ్రంథము 81వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. కీర్తన గ్రంథం 81వ అధ్యాయం 8వ వచనం. నా ప్రజలారా ఆలకించండి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. చాలండి. ఇక్కడ చదివిన వాక్యములో అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు అన్నాడు. అంటే మన కుటుంబాల్లో, మన జీవితాల్లో మేలు జరగాలంటే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి చెప్పండి? దేవుని మాట వినాలి. ఎంతమంది దేవుని మాట వింటున్నారు? దేవుని మాట వినడం అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పినట్లు చేయడం. ఎందుకంటే వినడంలో 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు మైక్ ద్వారా మాట్లాడుతున్నాం, చాలామంది వింటున్నారు, అదొక రకమైన వినడం. ఏమండి, చాలామంది వినడానికి ఇష్టపడరు. ఇలాంటి వాక్యాలు చెప్తుంటే మైకుల్లోంచి వాక్యం వినబడుతుంటే చెవులు మూసుకునేవారు చాలామంది ఉంటారు. టీవీలు సౌండ్ ఎక్కువ పెట్టుకునేవారు చాలామంది ఉంటారు. ఏమంటే దేవుని మాటలు వినడానికి ఇష్టపడరు. వాక్యం చెప్తుంది, వినుట వలన నీ జీవితంలో విశ్వాసం కలుగుద్ది. ఇంకో మాట ఏంటంటే ఆయన మాట వెల్లడి ఎగుతోడనే నీ జీవితంలో ఏమొస్తుంది చెప్పండి? వెలుగు కలుగును. ఎప్పుడైతే దేవుని మాటని వింటావో నీ జీవితంలోనికి వెలుగు వచ్చేస్తుంది. నువ్వు ఆపు చేయడానికి సరిపో, ఆటోమేటిక్గా నీ జీవితం వెలుగువంతంగా మారిపోతుందండి. అంత శక్తి కలిగిన మాట. అందుకే జాగ్రత్తగా వినాలి. ఇలాగా ఏమంటే ప్రతిరోజు చెప్పలేం కదా, ఎప్పుడైనా సభలు పెట్టినప్పుడు మాత్రమే. ఏమండి, కాబట్టి చక్కగా దేవుని మాటలు వినండి. వినుట ద్వారా మీ పక్షాన గొప్ప వెలుగు కలుగుద్ది. మీలో ఉన్న చీకటి దేవుడు తొలగిస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల నీకెంతో మేలయ్యా. నువ్వు వినాలి. కాబట్టి మాట వినాలి, ఆ రకమైన వినడం వినాలి. అలాగే వినుటలో మరొక కోణం ఏంటంటే దేవుడు చెప్పినట్లు
చెయ్యాలి. ఆయన ఏం చెప్తే నువ్వు అది చెయ్యాలి. వాక్యము ద్వారా దేవుడు నీతో ఏం చెప్తున్నాడు? ఏమండి, బైబిల్ గ్రంథము ద్వారా ప్రజలకు దేవుడు బోధించేది ఏంటంటే, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండండి, అబద్ధాలు ఆడకండి, మోసాలు చేయకండి, అన్యాయము చేయకండి, అక్రమంగా జీవించకండి, ప్రతి ఆదివారం మందిరానికి రండి. ఇవేనండి దేవుడు మనతో మాట్లాడేవి. మంచి మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పినట్లు నీవు చేయగలిగితే, ఆయన మాట వింటే తప్పకుండా నీ జీవితంలో మేలు జరుగుద్ది. హల్లెలూయా. మంచిదండి. మరొక మాటలోనికి వెళ్దాం. ఇంకా మన జీవితాల్లో మేలు జరగాలంటే ఏం చేయాలంటే, కీర్తన గ్రంథము 95వ అధ్యాయము, కీర్తన గ్రంథం 95వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. రండి, నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు అన్నాడు. ఇందాకేమన్నాడు? మాట వింటే మేలు అన్నాడు. దేవుని మాట మనం వింటే మన కుటుంబాల్లో మేలు కలుగుద్ది. రెండవ మాటగా, విన్న మాటను ఏం చేయాలటండి? అంగీకరించాలి. దేవుని మాటను అంగీకరించాలి. వి మస్ట్ అక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మాట. దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలోనికి అంగీకరించాలి, అనువదించుకోవాలి. అనువదించుకోవడం లేక అంగీకరించడం అంటే ఏంటంటే, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఇప్పుడు దేవుడు నీతో, బాబు తాగుతున్నావు, నువ్వు తాగొద్దు అని మాట్లాడాడు. అప్పుడు నువ్వేం చేయాలి? అవును తండ్రి, నేను తాగుతున్నాను, ఇక నుండి నేను త్రాగను. ఇన్నాళ్ళు కొట్లాడానయ్యా, ఇక నుంచి నేను కొట్లాడను. బాబు, నువ్వు అబద్ధాలు ఆడుతున్న అబద్ధాలు మానాలని దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడుతుంటే నువ్వు చేయవలసింది ఏంటంటే దాన్ని అంగీకరించడం. అంటే అవునయ్యా, నేను ఇక చెడు చేయను, ఇక నేను తప్పు చేయను, ఇక నేను పాపము చేయనని వాక్యాన్ని అంగీకరించాలి. కానీ ఈనాడు వాక్యాన్ని అంగీకరించడం లేదండి. ఏదైనా వాక్యం చెప్తే చాలామంది కంప్లైంట్ చేస్తారు. ఈరోజు సార్ నా కోసమే చెప్పారు. ఏంటండి ఈరోజు ఏం చెప్పారు? సారు నా కోసమే చెప్పారు. ఏమంటే చేయి పైకెత్తి ఏలెట్టి చూపించి మరీ చెప్పారు, నా కోసమే చెప్పారు. నేను అంటున్నాను, నీ కోసమే చెప్తుంటా దేవుడు. నీవు మారాలని, నీ కుటుంబంలో మేలు చేయాలని దేవుడు వాక్యాన్ని వినిపిస్తున్నాడు. నువ్వు అంగీకరిస్తే నీ పక్షాన దేవుడు మేలు చేస్తాడు. హల్లెలూయా. కొంతమంది తోసేస్తారండి వాక్యాన్ని. ఈ వాక్యం నాకు కాదు, ఫలానోళ్ళకి, ఇది ఫలానా వాళ్ళకి చెందింది, ఫలానోళ్ళకి సూపర్ సూట్ అయిపోద్ది అంటారన్నమాట. అంటే వాక్యాన్ని పక్కకు గెంటేతారు. కాదు, అంగీకరించి, అవును తండ్రి నీవు నాతో మాట్లాడావు, నేను మారుతానయ్యా, నా జీవితాన్ని నేను మార్చుకుంటానని వాక్యాన్ని అంగీకరించాలి. ఇంకో విషయం మీకు చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి చాలామంది నా కోసమే చెప్పారు అని అంటున్నారంటే కారణం ఏంటంటే వాక్యం వాళ్ళకు తగులుతుంది మాట. ఇంకో విషయం మీకు అర్థం అవడానికి చెప్తాను. వాక్యము ట్యాబ్లెట్ లాంటిదండి. ట్యాబ్లెట్ అంటే తెలుసు కదా, ఏదైనా రోగం వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటాం. కాలు నొప్పి వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? నోటి ద్వారా ట్యాబ్లెట్ వేసుకుంటాం, ఏదో పెయిన్ కిల్లర్ ఏదో ఒకటి వేసుకుంటాం. ఎప్పుడైతే ట్యాబ్లెట్ లోపలికి వేసుకున్నామో కాసేపటికి ఏమవుద్ది? ఆ ట్యాబ్లెట్ యొక్క ప్రభావము ఎక్కడైతే నొప్పి ఉందో, అది కాళ్ళలో నొప్పి ఉందనుకోండి, కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటే స్వస్థపరిచేస్తుంది, నొప్పి తగ్గించేస్తుంది. చేయిలో నొప్పి ఉంటే చేతి నొప్పిని తగ్గించేస్తుంది. అంటే ఈ నోట్లో వేసిన ట్యాబ్లెట్ ప్రభావము కాళ్ళ వరకు వెళ్ళింది. ఎక్కడ నొప్పింది అక్కడికి వెళ్ళింది. అలాగే వాక్యం కూడా ట్యాబ్లెట్ లాంటిది. ఎక్కడ లోపం ఉందో అక్కడికి వెళ్ళి తగులుతూ ఉంటుంది, వాళ్ళకి గుచ్చుకుంటూ ఉంటుంది. నా కోసమే చెప్పారు, ఈరోజు నా కోసమే చెప్పారు. అవును, నీ కోసమే చెప్పారు. నువ్వు మారాలి, నీ జీవితంలో మేలు జరగాలి. హల్లెలూయా. మన కోసమే దేవుడు మాట్లాడతాడండి. దేవుడు వాక్యము ద్వారా, దైవజనుల ద్వారా నిలబెట్టి మనతో వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని నీవు అంగీకరిస్తే ఈ రాత్రి నీ జీవితంలో మేలు జరుగుద్ది. కాబట్టి మేలు జరగాలంటే దేవుని మాట వినాలి. రెండవదిగా, మేలు జరగాలంటే దేవుని మాటను ఏం చేయాలి చెప్పండి? అంగీకరించాలి. అవునయ్యా, నాతో మాట్లాడావు, ఇప్పుడే నేను మారుతానయ్యా, ఇప్పుడే నా జీవితాన్ని సరి చేసుకుంటానని వాక్యాన్ని అంగీకరించాలి. అప్పుడు మన జీవితంలో మేలు జరుగుద్ది. మూడవ మాటగా మరొక మాట చెప్తాను చూడండి. కీర్తన గ్రంథములోనే ఏమండి 34వ కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును,
యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఇంకో మాట ఉందండి, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదంట. అంటే మేలు జరగాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించడం అంటే అర్థం ఏంటి? దేవుని దగ్గరకు రావాలి. ఏమండి, మీకు మొదటి రోజు వర్షం వచ్చిందన్నారు. వర్షం వచ్చినప్పుడు ఏం చేసేవారు? మందిరంలోనికి వెళ్ళిపోతుంటారు. ఎక్కడైనా వర్షం వస్తే ఏం చేస్తాం? వెంటనే ఎక్కడ నీడ ఉందో, ఎక్కడ చాటు ఉందో, ఒకవేళ మందిరం ఉంటే మందిరంలోకి వెళ్తాం, ఏదైనా కొట్టం ఉంటే కొట్టంలోకి వెళ్తాం. ఎందుకంటే దాన్ని ఆశ్రయిస్తాం. అలాగే ఇప్పుడు మేలు జరగాలంటే నువ్వు ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరకు రావాలి. ఎందుకంటే ఆయనే మేలు చేసే దేవుడు. స్తోత్రం చెప్దామండి. చాలామంది దేవుని దగ్గరకు రావడానికి ఇష్టపడరండి. కానుకలు పంపిస్తారు, అయ్యా మా పేరుని ఇది చదివించండి, ఈ 500 రాసుకోండి, ఈ 200 రాసుకోండి, లేక 1000 రూపాయలు రాసుకోండి, లేక మొదటి జీతం రాసుకోండి అని కానుకలు పంపిస్తారు. కొంతమంది అయ్యా మా పేరున లైట్లు వేయండి చర్చిలో, లేక సౌండ్ సిస్టమ్ కొనండి అని అన్నీ ఇస్తారు. కానీ దేవుని దగ్గరికి రా. కానీ దేవుడికి ఇవి కాదు, ఫస్ట్ నువ్వు కావాలి. నీ హృదయం దేవునికి ఇవ్వాలి. నీ జీవితం యేసయ్యకు కావాలి. మన కానుకలు కాదండి, ఫస్ట్ మనమే దేవునికి కానుకగా అయిపోవాలి. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి అప్పుడు అర్పించు. ఆ అర్పణకు విలువ ఉంటుంది. ఆమేన్ చెప్పండి. మనం దేవుని దగ్గరకు రాకుండా నువ్వెన్ని అర్పణలు అర్పించినా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ రాత్రి దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉందాం. వాక్యం చెప్తుంది, సింహపు పిల్లలైనా లేమిగొంటాయి కానీ ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని దగ్గరకు వచ్చావి రాత్రి, తప్పకుండా నీ జీవితంలో మేలు జరుగుద్ది. హల్లెలూయా. తప్పకుండా నీ పక్షాన గొప్ప కార్యము దేవుడు చేయబోతున్నాడు. ఈ రాత్రి ఒక అద్భుత కార్యము నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. ఏ మేలు అవసరమో నాకు తెలియదు కానీ దేవుడు నిన్ను మేలుతో నింపి ఈ ప్రాంతము నుండి నిన్ను పంపబోతున్నాడు. అందుకే నిన్ను తీసుకొచ్చాడు, నన్ను ఇక్కడికి నడిపించాడు. నీ పక్షాన మేలు చేయాలి, అదే దేవుని ఉద్దేశం. నీ జీవితంలో మేలు జరగాలి. ఆ మేలు జరగాలంటే దేవుని దగ్గరకు రావాలి, ఆయన అంగీకరించాలి, ఆయన పక్షాన నిలబడాలి, ఆయన కొరకు జీవించాలి. ఆయన్ని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇంకో మాట అక్కడే వ్రాయబడి ఉంది, 34వ అధ్యాయము 12వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 34:12 చదవండి. బ్రతకగోరు వారు ఎవరైనా ఉన్నారా? మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరు వారు ఎవరైనా ఉన్నారా అని చెప్తూ నెక్స్ట్ అంటాడు, చెడ్డ మాటలు పలకకుండా మీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా మీ పెదవులను కాచుకోవడము. ఇక్కడ ఇంకో మాట సూటిగా, ఏమంటే డైరెక్ట్గా చెప్పాలంటే అక్కడ అన్నాడు, మేలు నందుచు అనేక దినాలు బ్రతకగోరు వారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నేస్తున్నాడు. ఏమంటే చాలామందికి ఆశ ఉంటుంది, అందరికీ ఆశ ఉంటుంది. ఏమని? ఎక్కువ రోజులు బ్రతకాలని. ఏమండి, ఇప్పటికిప్పుడే ఈ రాత్రే చచ్చిపోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేం. అందరికీ ఆశ కొన్నాళ్ళు బ్రతకాలి, కొన్ని కాలాల పాటు బ్రతకాలి, నా పిల్లలు పెద్దోళ్ళు అవ్వాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి, వాళ్ళకి ఉద్యోగాలు చూడాలి, ఇలాగా పిల్లల్ని చూడాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదే అన్నాడు, మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరు వారు ఎవరైనా ఉన్నారా అని చెప్తూ దానికి సొల్యూషన్ ఇస్తున్నాడు. నువ్వు మేలు పొందుచు ఎక్కువ రోజులు బ్రతకాలంటే, అంటే నీ జీవితంలో మేలు జరగాలంటే సూటిగా చెప్పే మాట ఏంటంటే నీ నోటిని కాపాడుకోవాలి. ఏం చేయాలండి? నోటిని కాపాడుకోవాలి. ఈనాడు నోరే సరి ఉండడం లేదండి. ఈనాడు ఎక్కువ మంది దేని ద్వారా ఎక్కువ పాపం చేస్తున్నారంటే నోటి మాట ద్వారానే. ఈ నోటి మాట ద్వారానే లేనిపోయిన మాటలు, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ, కల్లబొల్లు మాటలు, కొండాలు చెప్తున్నారు, కుటుంబాలను విడగొడుతున్నారు, భార్య భర్తలను విడగొడుతున్నారు, సంఘాలను కూల్చేస్తున్నారు. ఏమంటే దైవజనుడికి చెప్పేటట్టు దైవజనుడికి, విశ్వాసికి చెప్పేటట్టు విశ్వాసికి, రకరకాల మాటలండి. ఈ నోరు అదుపులో లేకే మేలు జరగట్లేదు. అందుకే ఒకసారి ఒక ఆయన ఒక ఊర్లోకి వెళ్తున్నాడు, ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయ్యింది. ఈ మధ్య ట్రాన్స్ఫర్లు అయ్యాయి కదా, టీచర్స్కి అది ట్రాన్స్ఫర్ అయ్యింది. టీచర్ గారికి ట్రాన్స్ఫర్ అయితే ఒక ఊరు గుండా వెళ్తున్నాడు. ఆ ఊరిలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నారు. ఆ ఊరు నుంచి ఒక ఆవిడ ఎదురొస్తుంది మాట. ఎదురొస్తుంటే ఇప్పుడు అడిగాడు, అమ్మా మీది ఈ ఊరేనా? అవునయ్యా ఈ ఊరే. ఈ ఊరోళ్ళు ఎలాంటి వాళ్ళు అయ్యా అన్నారు.
నీ ఊరోళ్ళు ఎలా ఉంటారు ఏంటి సంగతి అని అడుగుతుంటే అప్పుడు ఆమె ఏంటంటే నీ నోరు ఎలాంటిదో చెప్పు అన్నది అనమాట. ఏంటి చెప్పండి, నీ నోరు ఎలాంటిదో చెప్పు అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే నీ నోరు మంచిదైతే ఊరు మంచిది. ఒక సామెత ఉంటుంది కదా, నోరు మంచిదైతే ఏమవుద్దట, నీ నోటి మాటే నీకు మంచిని తీసుకొస్తుంది, చెడుని తీసుకొస్తుంది. కాబట్టి నోటిని కాపాడుకోండి, చెడ్డ మాటలు రానవ్వకండి, కపటమైన మాటలు రానవ్వకండి. పైకొకటి లోపల ఒకలాగొద్దు. చాలామంది పైకి ఒకలా మాట్లాడతారు, లోపల ఒకలా మాట్లాడతారు. మనిషి ముందు ఒకలాగా, మనిషి పక్కకి వెళ్ళాక ఎంతో చక్కగా పొగడేస్తారు. బాబు నువ్వు సూపర్, నువ్వు భలే పాడావు, నిజంగా బాలసుబ్రహ్మణ్యం లాగో, లేకపోతే ఆ జేసుదాస్ లాగో, లేకపోతే స్టీవెన్సన్ లాగో, లేక జాన్ వెస్లీ గారు లాగో, ఎలాగోలా నువ్వు సూపర్ పాడావు, నిన్ను చూస్తుంటే ఆయన్ని చూసినట్టుంది, ప్రత్యక్షం అయిపోయావు నాయన అంటాడు. మళ్ళీ పక్కకి వెళ్ళాక ఆడి స్వరం ఏంట్రా అసలే వినలేకపోయావు అనుకో, మళ్ళీ పక్కకి వెళ్ళాక పైకో. ఈనాడు అలాగే ఉన్నారండి, పైన ఒకలాగా లోపల ఒకలా. అందుకే నాడు కపటమైన మాటలను పలకకుండా నీ నోరు కాపాడుకోవాలి. చెడ్డ మాటలు రాకుండా, కొండాలు రాకుండా, అక్కడ మాటలు ఇక్కడ మాటలొద్దు, లేనిపోయిన మాటలొద్దు. నీ నోటిని కాపాడుకుంటేనే నీకు మేలు జరుగుద్ది. నీకు మేలు జరగాలంటే నీ నోరు కంట్రోల్లో ఉండాలి. బూతులు రాకూడదు, చెడు మాటలు రాకూడదు, అబద్ధపు మాటలు రాకూడదు, చెడు మాటలు దేవునికి వ్యతిరేకమైన మాటలు నీ నోటంట రాకూడదు. ఎప్పుడైతే నీ నోటిని కంట్రోల్ చేసుకుంటావో అప్పుడే నీ జీవితంలో మేలు జరుగుద్ది. మరి కొంతమంది కొన్ని అపనిందలు కూడా వేస్తారు. మంచిగా ఉన్నోళ్ళను చూస్తే కళ్ళెర్ర చేస్తావమ్మా, హెచ్చింపబడుతూ ఉంటే అపనిందలు వేస్తావమ్మా. మంచిగా ఉన్నోళ్ళను చూస్తే కళ్ళెర్ర చేస్తావమ్మా, హెచ్చింపబడుతూ ఉంటే అపనిందలు వేస్తావమ్మా. ఇంగిపి మాటలు కత్తులు దూసి చల్లను గుండెలు కోసి గాయాలు చేయవద్దమ్మా. నోటికి ఉండాలే అద్దమ్మా, గాయాలు చేయవద్దమ్మా. నోటికి ఉండాలే అద్దమ్మా. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత్తో పట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింట. అందరూ చెప్పులు కొడుతూ పాడదాం. యేసయ్య ఊసే చెప్పమ్మా ఊరకనే, ఊరకనే ఉంటే తప్పమ్మా. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా. పొరిగింటి విషయాలన్నీ చాటింపు వేసావమ్మా. ఆ ఇంటి సంగతులన్నీ, పొరిగింటి విషయాలన్నీ చాటింపు వేసావమ్మా. ఆటలు ఇక్కడ చెప్పి మంచిని చెడుగా త్రిప్పి, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మంచిని చెడుగా త్రిప్పి, గొట్టు పనులే మానమ్మా. చిచ్చు బెడ్డ బాకే చిన్నమ్మా, రెచ్చగొట్టు పనులే మానమ్మా. చిచ్చు బెడ్డ బాకే చిన్నమ్మా. ముసలమ్మ ముచ్చట్లో కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత్తో పట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి, యేసయ్య ఊసే చెప్పమ్మా ఊరకనే ఉంటే. హల్లెలూయా. ఆ పాటలో మంచిగా ఉన్న వాళ్ళను చూస్తే కళ్ళెర్ర చేస్తారంట, హెచ్చింపబడుతూ ఉంటే అపనిందలేస్తారంట. అలాగే అక్కడ మాటలు ఎక్కడ చెప్తూ, లేనిపోయిన మాటలు చెప్తూ కుటుంబాలను కూల్చేస్తూ, ఈనాడు సంఘాల్లో సమాజంలో చెడ్డ మాటలు పలికేవారు అనేక మంది బయలుదేరారు. కాబట్టి ఎవరేం చెప్పినా వినకండి, దేవుని మాట వినండి, దైవజనుని మాట వినండి.
లోకస్తులు రకరకాలుగా మాట్లాడతారండి. ఎవరో ఏదో చెప్పారని భార్యను అనుమానించడం సరైంది కాదండి. ఎవరో ఏదో చెప్పారని భర్తను అనుమానించడం సరైనది కాదు. ఎవరో ఏదో చెప్పారని పిల్లల్ని అనుమానించడం కాదు. నీకు నువ్వు తెలుసుకో అంతే తప్ప అనవసరమైన మాటలు విని కుటుంబాల్లో భేదాలు తెచ్చుకోకండి దయచేసి. ఈనాడు రకరకాల మాటలు మాట్లాడేవారు ఎక్కువైపోయారు. అందుకే వాక్యం చెప్తుంది, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినాన్ని లెక్క చెప్పవలసి ఉన్నదంట. నీ మాటను బట్టే నీవు నీతిమంతుడవని, నీ మాటను బట్టే నీవు అపరాధివని తీర్పు నందుదవని మత్తయి సువార్త 12:36 ఉంటుందండి. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ మాటలు ఎలా ఉంటున్నాయి? ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? నేను చెప్పే మాట ఏంటంటే, నీ కుటుంబంలో మేలు జరగాలంటే నీ నోరు కంట్రోల్ ఉండాలి. నీ నోటిని అదుపులో పెట్టుకోవాలి. నీ నోరు కాచుకోవాలి. ఎవరైతే నోటిని కాచుకుంటారో వారి కుటుంబాల్లో మేలు జరుగుద్దని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. మరొక మాట చదువుదాం. ఇంకా మేలు జరగాలంటే ఏం చేయాలి? కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృప ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. అంటే అర్థం ఏంటి? మేలు జరగాలంటే యథార్థంగా జీవించాలి, యథార్థంగా బ్రతకాలి. యథార్థంగా బ్రతకడం అంటే ఉన్నదన్నట్టు జీవించడం అండి. నిక్కరసైన జీవితం అండి. పైకి ఒకలాగా లోపల ఒకలాగా కాదు. భర్త ముందు ఒకలాగా, భర్త పక్కకి వెళ్ళాక ఒకలా కాదు. భార్య చూస్తున్నప్పుడు ఒకలాగా, చూడనప్పుడు ఒకలా కాదు. యథార్థంగా జీవించు, నిక్కరసైన బ్రతకండి. అప్పుడే మీ జీవితాల్లో మేలు జరుగుద్ది. అంతే తప్ప పైకి ఒకలాగా లోపల ఒకలాగా దాపరికాలు పెట్టుకొని మనం బ్రతికితే ఎప్పటికీ మేలు జరగదు. ఈ రాత్రి దేవుడైతే మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబంలో మేలు జరగాలంటే తప్పకుండా నువ్వు యథార్థంగా జీవించాలి. ఉన్నా లేకపోయినా నిక్కరసైన బ్రతకండి. తప్పకుండా మీ జీవితాల్లో మేలు జరుగుతుంది. ఇంకో 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మరొక మాటలోనికి వెళ్దాం. మన కుటుంబాల్లో మేలు జరగాలంటే ఇంకేం చేయాలి అని మనం ఆలోచన చేస్తే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. హల్లెలూయా. ఇక్కడ ఇంకో మాట ఉందండి. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. అంటే మన జీవితాల్లో మేలు జరగాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి. తల్లిదండ్రులను సన్మానించడం అంటే తల్లిదండ్రులను గౌరవించాలి. ఏమండి, గతసారి నిన్నటి మధ్యాహ్నం చెప్పాను, తల్లిదండ్రులను గౌరవించడం అంటే ఏదో ఏమండి సాల్వా కప్పడం, దండలేయడం కాదు. తల్లిదండ్రులు చెప్పినట్లు చేయాలి. తల్లిదండ్రులు ఏం చెప్తే అది మనం చేయాలి. వారిని గౌరవించాలి. ఎందుకంటే వారు మనకంటే ఏమండి ఒక 20-25 సంవత్సరాలు సీనియర్ ఈ లోకములో. ఈ లోకాన్ని అనుభవించి ఎన్నో కష్టాలు పడి, నా కొడుకు ఇలాంటి కష్టాలు పడకూడదు, నా కూతురు ఇలాంటి కష్టాలు పడకూడదని నీకు మంచి చెప్తుంటే ఈనాడు చాలామంది పిల్లలు అంటారు, పోరా నీకేం తెలుసు, నీవు చదువులేనోడు, నువ్వు ముసలోడు, నీ మాట నేననేదేటి, నేను చదువుతున్నాను, నేను ఇంజనీర్ చదువుతున్నాను, డాక్టర్ చదువుతున్నాను, నువ్వు ఎంత చదివితే ఏంటి? తల్లిదండ్రులను గౌరవిస్తేనే నీకు మేలు జరుగుద్ది. స్తోత్రం చెప్పండి. ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ దేవుడు చెప్పాడు. ఏమంటే ఒక ఆజ్ఞ ఏంటంటే దేవుడు మనకిచ్చిన తల్లిని తండ్రిని ఈనాడు తల్లిదండ్రులను అసలు పట్టించుకోవట్లేదు. తల్లిదండ్రులు ముఖం చూడడానికి ఇష్టపడట్లేదు ఈనాడు. ఒకసారి అంటే ఒక ఊరిలో ఒక సంఘటన జరిగింది అన్నమాట. వాళ్ళ నాన్నగారు ముందే చనిపోయారు, అమ్మ కొరతే ఉంది. అమ్మకి ఒక కూతురు ఉందన్నమాట. కూతురు ఉంటే ఆ కూతురుని హాస్టల్లో చేర్చింది. ఏ ఆరికల్ హాస్టల్ నుంచి అలాంటి హాస్టల్లో చేర్చినప్పుడు ఒకరోజు ఏమంటే చెప్పకుండా వాళ్ళమ్మ హాస్టల్ దగ్గరికి వెళ్ళింది. హాస్టల్ దగ్గరికి వెళ్తే కూతుర్ని పిలిచింది, గేట్ దగ్గరకు వచ్చింది. గేట్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళమ్మని తిడుతుందన్నమాట కూతురు. అమ్మ ఎందుకు వచ్చావు? ఎందుకంటే వాళ్ళమ్మకి ఒళ్ళంతా కాలిన మచ్చలు ఉంటాయన్నమాట, ముఖం అంత అందంగా ఉండదన్నమాట,
చూడ వికారంగా ఉంటుంది ఆమె రూపము. కాబట్టి ఆ కూతురు తిడుతుంది, అమ్మాయి నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు అసలు నేను రావద్దని చెప్పాను కదా, నిన్ను అసలే నేను చూడడానికి ఇష్టపడడం లేదు, నువ్వెందుకు వచ్చావని అలా తిడుతుంటే ఈలో ఫ్రెండ్స్ వచ్చారన్నమాట. ఫ్రెండ్స్ వస్తే ఏమ్మా ఎందుకు, ఆవిడెవరు అని అంటుంటే ఆవిడ నా పని మనిషి. ఎవరంటే ఆవిడ అమ్మను పట్టుకొని ఆవిడ నా పని మనిషి అని చెప్తుందండి. ఎప్పుడైతే అమ్మను పట్టుకొని పని మనిషి అందో ఆమె గుండె బద్దలైపోయింది. చూసావా, తల్లిని పని మనిషి అని చెప్పింది, ఇంకెప్పుడు నాకు కనపడదు, నువ్వు రావద్దు ఇక్కడికి, నేనే వస్తాను కదా అని చెప్పి తిట్టేసి మొత్తం మీద ఆ వస్తువులు తీసుకొని పంపించేసిందండి. ఇంటికి వెళ్ళి ఆవిడ ఏడుస్తుంది, అయ్యో నా కూతురు ఎంత ఇలాగందే, తల్లిని పని మనిషి అని ఎంత ఘోరంగా అన్నదని ఆమె బెంగ పెట్టుకొని 1 వారం రోజులు చచ్చిపోయిందండి పాపం. తిండి తినక బాగా హృదయం పగిలిపోయింది, చనిపోయింది. చనిపోయినప్పుడు కబురు వెళ్ళింది కూతురికి, అమ్మా నీ అమ్మ చనిపోయింది రా అని కబురు వెళ్ళేటప్పటికి మొత్తం మీద వచ్చిందండి. వచ్చేటప్పటికి తల దగ్గర ఫొటోస్ పెడతా ఉంటారు, మీకు తెలుసో తెలియదు ఏమండి, చనిపోయిన తల దగ్గర ఏం చేస్తారు చెప్పండి, ఫొటోస్ ఫోటో పెట్టేటప్పటికి ఫోటోలో వేరే ఆవిడ ఫోటో ఉంది, చాలా అందంగా ఉంది మాట. ఒక సినిమా యాక్టర్ అంత అందంగా ఆమె కనబడుతుంది ఆ ఫోటో అంతా. ఏంటి ఎవరో సినిమా యాక్టర్ ఫోటో పెట్టారు, చనిపోయింది మా అమ్మ కదా అని ఆమె అక్కడ వాళ్ళని అంటుంటే అప్పుడు ఒక ఆమె అంటుంది, అమ్మా ఆవిడే మీ అమ్మమ్మ, ఒకనొకప్పుడు అలాగే ఉండేది, సినిమా హీరోయిన్ లాగే ఉండేది అని చెప్తుంటే ఏంటి అలాగా, అప్పుడు వివరం చెప్తుంది, నీకు 3 నెలల వయసు ఉన్నప్పుడు సడన్గా మీ ఇల్లు అంటికిపోయింది, అప్పుడే మీ అమ్మ నీళ్ళు వచ్చాయని బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లంతా అంటిపోయింది, నువ్వేమో ఉయ్యాల అంటే మీకు తెలుసండి, మీకు అర్థమైంది కదా, ఉయ్యాల్లో పరుండబెట్టి ఉన్నావు. అందరినీ బ్రతిమలాడింది, అయ్యా నా కూతురు లోపల ఉంది తీసుకొని రాండి అయ్యా అని అందరినీ బ్రతిమలాడితే ఎవ్వరూ ముందుకెళ్ళలేదమ్మా. అలాంటప్పుడు ఆమె పరిగెత్తుకొని మంటల్లోకి దూకి నిన్ను ఆ ఉయ్యాల్లోంచి బయటికి తీసి గుండెలు కాంచుకొని, ఏమండి నీకు ఆ మంటలన్నీ తగలకుండా గుండె కాంచుకొని ఆ మంటల్లోంచి బయటకు వచ్చేసిందమ్మా. ఆ వచ్చిన క్రమంలో ముఖము ఒళ్ళంతా కాలిపోయి అందవిహకారంగా తయారైంది అని చెప్పినప్పుడు ఆ బిడ్డ ఏడుస్తుంది, అయ్యో మా అమ్మ అని ఏడుస్తుంది. ప్రయోజనం లేదు, బ్రతికుండగా నువ్వేదో చెడ్డగా నువ్వు ఊహించుకున్నావు మీ అమ్మని, నిన్ను బ్రతికించడం కోసం మీ అమ్మ ఎంత కష్టపడిందో అలాగే మనల్ని బ్రతికించడం కోసం యేసునాథుడు వాక్యం చెప్తుంది, ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు మనల్ని పెంచడం కోసం ఎన్నో కష్టాలు పడి వారు సుగ్గులకెళ్ళి, ఈ ఊరు నుంచి సుగ్గులకి వెళ్తారు కదా, సుగ్గులకెళ్ళి ఎందుకు వెళ్తారండి వాళ్ళు, ఏమండి, అయ్యో నా పిల్లలు బాగా చదవాలి, నా కొడుకు బాగా చదవాలి, నా కూతురు బాగా చదవాలి, వారు కష్టపడకూడదని ఒక 2-3 నెలల్లో సుగ్గులకెళ్ళి ఎండనగా వాననగా కష్టపడి ఒక 20-30 లేక 50,000 తెస్తే ఏదో నీకు సెల్ ఫోన్ కావాలని నువ్వు ఎంతో ఈజీగా అడిగేస్తున్నావు. అండ్ ఒక సెల్ ఫోన్ కొనాలంటే ఎంత చెప్పండి, కనీసం 10,000 అయినా ఉండాలి. ఆ 10,000 సంపాదించడానికి కూలి పని ఎంతో తెలుసండి, ఇప్పుడు ప్రస్తుతం 200-300. 10,000 సంపాదించాలంటే ఎన్ని రోజులు కష్టపడితే 10,000 వస్తాయి ఆలోచించండి. నేను తల్లిదండ్రులకి ఇచ్చే సలహాదే, మీ పిల్లలకి కష్టపడి సంపాదించడం నేర్పించండి. అమెరికా దేశంలోనండి 9 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి పిల్లల్ని ఏమండి పేపర్ వేయడానికని అలా వదిలేస్తారంట. వాళ్ళకి చెప్పే పని ఏంటో తెలుసా, నీ సంపాదన నువ్వు సంపాదించుకొని చదవాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పేపర్ వేయడం, పాలు వేయడం ఇలాంటి పనులు చేసుకొని ఫీజులు సంపాదించుకొని చదువుతారు. అందుకే 12-15 సంవత్సరాలు వచ్చేటప్పటికి వారు లక్షాధికారులు అయిపోతారండి పిల్లలు. మీరు అమెరికా పిల్లలను చూడండి, ఏమండి 15 సంవత్సరాలు వచ్చేటప్పటికి మిలీనియర్స్ కోటీశ్వర్లు అయిపోతున్నారు. కారణం ఏంటంటే తల్లిదండ్రులు చిన్ననాటి నుండి వాళ్ళకు పని బుద్ధులు నేర్పిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాట ఏంటంటే తల్లిదండ్రులను సన్మానిస్తేనే, తల్లిదండ్రుల మాటింటేనే నీ జీవితంలో మేలు జరుగుద్ది. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించండి, తల్లిదండ్రులు చెప్పినట్లు చేయండి. వారి పెద్దవారు అనుభవనీయులు, నువ్వు బాగుండాలి, నువ్వు చెడు కష్టాలు ఎదుర్కోకూడదని మీ నాన్న అమ్మ ఎంతో చక్కగా చెప్తుంటే వారి మాటలు విని వారిని గౌరవిస్తూ వారికి లోబడుండు, తప్పకుండా దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. ఇప్పుడు చాలామంది కోడళ్ళు అంటారు, అయ్యా మరి మేము
మేము మా తల్లిదండ్రుల ఇంటి దగ్గర పుట్టింటి దగ్గర వదిలేసి వచ్చాం, వెళ్ళి అక్కడికి వెళ్ళి మా అమ్మ నాన్న చూసుకోవాలంటారు. కాదండి, ఇప్పుడు పెళ్ళైన కోడళ్ళకి చెప్తున్నాను, పెళ్ళైన తర్వాత మీ అత్త మామల్ని తల్లిదండ్రులుగా చూసుకోవాలి. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, అండ్ మామయ్యని ఏమంటారు? ఫాదర్ ఇన్ లా అంటారు. ఫాదర్ ఇన్ లా అంటే అర్థం ఏంటి? చట్ట ప్రకారము తండ్రి. మదర్ ఇన్ లా అంటారు అత్తని, అంటే అర్థం ఏంటి? చట్ట ప్రకారము తల్లి. అంటే ఏంటి? చట్ట ప్రకారంగా తల్లిదండ్రులైన నీ అత్తమామల్ని నీ సొంత తల్లిదండ్రులుగా చూసుకోవాలి. అప్పుడు నీ జీవితంలో మేలు జరుగుద్ది. అలాగే తల్లిదండ్రులైన వారు కూడా, మామయ్యలు అత్తలు కూడా కోడల్ని ఎలా చూసుకోవాలి? కోడళ్ళకున్న పేరేంటో తెలుసా? డాటర్ ఇన్ లా అంటారు. చట్ట ప్రకారము నీ కూతురు. నీ కోడల్ని నువ్వు కూతురుగా చూసుకుంటే నీ జీవితంలో మేలు జరుగుద్ది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరైతే తల్లిదండ్రులను సన్మానిస్తారో, తల్లిదండ్రులను బాగా చూసుకుంటారో, వారి జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. ఆమెను చెప్పండి. చివరికి ఇంకో మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఇంకా మన జీవితంలో మేలు జరగాలంటే, ఇప్పటికి 6 విషయాలు చెప్పాను. మొట్టమొదటి విషయం ఏంటి? మేలు జరగాలంటే దేవుని మాట వినాలి. రెండవ మాట, దేవుని మాట అంగీకరించాలి. మూడవ మాట, దేవుణ్ణి ఆశ్రయించాలి. నాలుగవ మాట, నోటిని కాపాడుకోవాలి. ఐదవ మాట, యథార్థంగా జీవించాలి. ఆరవ మాట, తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి. ఇక 6వ మాటలోనికి వద్దాం. ఇంకా మన జీవితంలో మేలు జరగాలంటే ఏం చేయాలి? ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. నీకు మేలు కలుగకుండుటకు నీ పాపములే కారణము. చాలండి, ఇక్కడ చదివిన వాక్యములో నీకు మేలు కలుగకుండుటకు నీ పాపములే కారణం. ఈనాడు మేలు జరగకపోవడానికి కారణం ఏంటండి? మన పాపాలే. మనలో ఉన్న పాపాలను బట్టి మన జీవితంలో ఏం జరగట్లేదు? మేలు జరగట్లేదు. పాపం అంటే ఏమండి, నిన్నటి దినాన్ని చెప్పాను, ఆజ్ఞాతిక్రమమే పాపము. అంటే ఆదివారం మందిరానికి మానేసావా? అదే పాపం. ఏమండి, అలాగే చూపుల ద్వారా చేసే పాపం. ఒక స్త్రీని కానీ పురుషుని కానీ చెడు చూపుతో నువ్వు చూస్తే ఆ క్షణం అంతే వ్యభిచారం చేసినట్టు అన్నాడు. అలాగే కోపము పాపము. నీ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు. ఉదయం కోపం వస్తే సాయంకాలాన్ని తగ్గిపోవాలి. తగ్గలేదంటే అదే పాపము. ఇందాక పాస్టర్ గారు చెప్పారు, ప్రార్థన చేయకపోవడమే పాపం. ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన మానేసావో? చుట్టాలు వస్తే ప్రార్థన చేయం, పనికి వెళ్తే ప్రార్థన చేయం, సుగ్గులకి వెళ్తే ప్రార్థన చేయం, ఏదైనా ఊర్లో వెళ్తే ప్రార్థన చేయం. రాత్రంతా నిద్ర, పగలంత పనులు, రోజంతా నీ కొరకు బ్రతికినచో రాజేసు దినము నీకు కలవరము, రొమ్ము బాదుకొనే చేదవు. రాజేషు దినము నీకు కలవరము, రొమ్ము బాదుకొనే చేదవు. ప్రభు యేసు రాక భక్తుల మోదం, పాపుల కది దుఃఖము. హల్లెలూయా. 6-8 అండి, ఆ స్టెప్ కాదు, ఒకసారి అబ్జాను వేరే స్టెప్. మరి 6-8 కొట్టాలి. మంచిదని ఏదేమైనప్పటికీ అంటే రాత్రంతా నిద్ర, పగలంతా పనులు, రోజంతా మన కోసమే. అంటే ప్రార్థించలేని జీవితాలు మనకు ఉంటున్నాయి. అందుకన్నాడు ప్రార్థన చేయకపోవడమే పాపం. ఇలాంటి ఏ పాపాన్ని, రకరకాల పాపాలతో మనిషి జీవించాడు. ఇందాక ఫస్ట్ మ్యాజిక్ షోలో చెప్పారు, నేత్రాశ, శరీరాశ, జీవపడం, ఇలాంటి చెడు వ్యసనాలు, పాపాలతో మనిషి జీవిస్తూ ఉన్నాడు. అలాంటి పాపాన్ని బట్టి మేలు జరగట్లేదు. వాక్యం చెప్తుంది, నీకు మేలు కలుగకుండుటకు నీ పాపములే కారణం అని. మరి ఇప్పుడు మేలు జరగాలంటే ఏం చేయాలి? మనలో ఉన్న పాపం పోవాలి. స్తోత్రం చెప్పండి. ముగింపులోనికి వస్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఆ ఎక్కువ తీసేయండి దయచేసి. మన జీవితంలో మేలు జరగాలంటే మన పాపాలు, మరి మేలు జరగకపోవడానికి కారణం మన పాపాలని చెప్తున్నారు. కాబట్టి మనలో మేలు జరగాలంటే మనలో ఉన్న పాపం పోవాలి. ఎలా పోతుంది మనలో ఉన్న పాపం? బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? వాక్యాన్ని పరిశీలన చేసి పత్రిక 9:22 అంటాడు, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు అన్నాడు. ఏటండి?
అంటే పాపాలు క్షమించబడాలంటే రక్తం చిందించాలి. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారంటే బలులు అర్పిస్తూ ఉన్నారు, కోళ్ళని మేకలు అని. అందుకన్నాడు కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తముతో కాదన్నాడు. అందుకే 5వ వేద గ్రంథాల్లో సామె వేద గ్రంథం 4వ అధ్యాయం 10వ మాటలో శ్లోకంలో ఒక మాట అంటాడు, సర్వపాప పరిహారారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అంటే దీని భావం ఏంటంటే సకల మానవాళి పాపాలు క్షమించబడాలంటే రక్తము చెందించాలి. తద్రక్తం, ఆ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఆ రక్తం పరమాత్ముడైన వాడు, దేవుడు అనబడిన వాడు ఉచితంగా రక్తం చెందించాలి. ఆ రక్తము ద్వారానే మనిషికి పాప క్షమాపణ అన్నాడు. ఈ శ్లోకాన్ని బట్టి ఆలోచన చేస్తే మానవుల పాప క్షమాపణ నిమిత్తము ఏ దేవుడు రక్తము చిందించాడు అని ఆలోచన చేస్తే మా అన్వేషణలో ఒక ఆయన కనబడుతున్నారు, ఆయన యేసు ప్రభు వారు. స్తోత్రం చెప్పండి. 2025 సంవత్సరాల పూర్వం కన్య మరి గర్భాన్ని లోకములో జన్మించి 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించి ఆయన సేవ అయిన తర్వాత ఆయన కల్వరి శిలువలో తన రక్తమంతా దారబోశారండి. మానవుడు చేసిన చేతుల ద్వారా చేసిన పాపాలకై ఆయన చేతుల్లో మేకులు తెగొడితే చేతుల్లోని రక్తం గారిందండి. మానవుడు కాళ్ళ ద్వారా చేసిన పాపాలకై కాళ్ళలో నుండి మేకులు తెగొడితే కాళ్ళలో నుండి రక్తం కారింది. మానవుడు తలంపుల ద్వారా చేసిన పాపాలకై తలలో ముళ్ళ కిరీటం పెట్టారు. కాళ్ళలో ముళ్ళకు దిగితే ఎంత బాధ వస్తుందో మీకు తెలుసా అండి? నిన్న మొన్న మా చిన్న అమ్మాయికి చిన్న ముళ్ళు దిగింది, ఇంతే ఉంది మాట, దానికి ఎంతో బాధపడింది. కానీ యేసు ప్రభు వారికి ఇంచుమించు 2 అంగుళాలు పొడవున్న ముళ్ళులండి, 70 ముళ్ళు తల్లిన కిరీటం ఆయన తలపై పెట్టి కొడితే ముళ్ళులన్నీ మెదడు వరకు వెళ్ళి దిగిపోయాయండి. ఎంత బాధ భరించాడు ఆయన కదా, ఎంత రక్తము కారిపోయిందో. అంత మాత్రం ఆగలేదండి, ఆ రోమా సైనికులు కొరడాలు తీసుకున్నారండి. కొరడా చివరన 7 గ్యాలపు ముళ్ళు కట్టారంట. చరిత్రలో 2 రకాలుగా ఉంది కొంతమంది ఏమో గ్యాలపు ముళ్ళులు అని రాస్తే, కొంతమంది ఏమో చిన్న కత్తులు కోడి పందాలకి వేస్తారు చూసారా, అలాంటి షార్ప్ అయిన కత్తులు కట్టారట. ఇప్పుడు ఆ కొరడా తీసుకొని యేసు ప్రభు యొక్క శరీరాన్ని కొడితే ఒక ఇంత ముద్ద బయటకు వచ్చేసేది మాట. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? 7 గ్యాలప్ ముళ్ళు ఒక గుత్తులా ఉంటుందన్నమాట. ఒక కొరడా దెబ్బ తిగేటప్పటికి 7 గ్యాలప్ ముళ్ళు శరీరంలోనికి దిగిపోతాయి. గ్యాలప్ ముళ్ళు అంటే తెలుసు కదండి, చేపలు పడ్డానికి ఉపయోగిస్తారు. ఆ శరీరంలోనికి దిగిలా లాగేటప్పటికి శరీరంలో నుండి ఇంత అచ్చు పైకి వచ్చేసేది ముక్కల ముక్కలుగా. అలాంటిది ఒక దెబ్బ చెప్పండి, 39 దెబ్బలకి శరీరం అంతా లెక్క పెట్టుకోండి, ఎక్కడ ఖాళీ లేకుండా శరీరం అంతా ముక్క ముక్కలుగా విడిపోయిందండి. ఎవరి కోసం? మనం చేసిన పాపాల కోసం, మన అతిక్రమ క్రియల కోసం శరీరం అంతా ముక్కల ముక్కలుగా ఊడొచ్చేసిందండి. అంత మాత్రమే కాకుండా రోమా సైనికులు ఒక మ్రాను తీసుకొచ్చారండి, సిలువ వేస్తూ ఉంటారు. అలా లేదు సిలువ, ఒక చెట్టును కొట్టి అడ్డంగా నిలువుగా 2 ముక్కలు అతికి ఆయన భుజం మీద పెట్టారు. అది ఎంత బరువో తెలుసా అండి? 150 కేజీల బరువు అండి సిలువ బరువు. మనిషి ఎంత బరువు మొయ్యగలడం? ఒక 70-80 కేజీలు మొయ్యొచ్చు. బాగా బలంగా ఉన్నవాళ్ళు 100 కేజీలు. అలాంటిది 150 కేజీలు బరువు ఆయన భుజం మీద పెడితే ఆయన మోయలేక మోస్తూ ఉన్నాడు. యెరూషలేము వీధుల గుండా, వీధుల పొడవు ఎంతో తెలుసా అండి? ఇంచుమించు 6 కిలోమీటర్ల మాట. అందుకే భక్తుడు అదంతా చూస్తూ ఒక పాట రాశాడు, ఎంత దూరము మోయించెదరు యేసు కింత సిలువా నెత్తి, కొంతైన దయా లేక ఎంత దూరము మోయించెదరు. ఒంటిగా ప్రార్థించి ఉపవాసములు చేసి కంటి నిదురాలేక కలత చెందిన ప్రభునే
ఎంత దూరము మోయించెదరు. హల్లెలూయా. ఆ యెరూషలేము వీధులు గుండా ఆ యొక్క బరువైన మ్రాను ఆయన భుజం మీద పెట్టి మోస్తుంటే మోయలేక ఆయన ఒక్కొక్కసారి సొమ్మసిల్లి పడిపోయేవారటండి. సొమ్మసిల్లి పడిపోతే ఏం జరిగేదో తెలుసా? ఆ బరువైన సిలువ ఆయన మీద పడిపోయేది. 150 కేజీల బరువు మీద పడితే ఎలా ఉంటుంది ఎప్పుడైనా చూసారా? కింద పడిపోయేటప్పటికి తల నేలకు తగులుకొని ముళ్ళులు ఇంకా లోతుకెళ్ళాయి. అదే ఆ బరువైన 150 కేజీలు బరువైన ఆ కాడి ఆ తల మీద పడితే ఆ తల లోతు, ఆ ముళ్ళులు ఇంకా లోతుకెళ్ళి ఇంకా యేసు ప్రభువుని బాధ పెట్టాయండి. ఎంత బాధ పెట్టినా యేసు ప్రభు ఏమన్నారో తెలుసా? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ కల్వరి సిలువలో ఆ ప్రయాణం చాలా భయంకరమైనదండి. నోరు తెరవలేదాయన, పిడిగుద్దులు గుద్దారు, ముఖం మీద ఉమ్మూశారు, ఒళ్ళంతా రక్తసిక్తమైపోయింది. ఎందుకో తెలుసా? నీలో ఉన్న పాపాన్ని బయటికి తీసేయడానికి. స్తోత్రం చెప్పండి. ఆయన టార్గెట్ ఒకటే, నీలో ఉన్న పాపం పోయి నీకు మేలు జరగాలని. ఆమేన్ చెబుదామా? నీకు మేలు జరగాలన్న ఉద్దేశంతో యేసు ప్రభువారు తన రక్తమంతా ధారపోసి అప్పుడే తన రక్తం అంతా ధారపోసారు. ఎందుకంటే నీ పాపం తీసి. కాబట్టి నీవు చేయవలసింది ఏంటంటే, దేవా నేను పాపినయ్యా, ఎందుకంటే నీ పాపం పోవాలి. అందుకే వాక్యం చెప్తుంది, మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను. యోహాను సువార్త 1:9 ఉంటుంది. నీ పాపాన్ని ఒప్పేసుకొని, తండ్రి నేను పాపిని, నాలో ఉన్న పాపాన్ని నన్ను క్షమించు తండ్రి అని ఒక్క మాట నీవు అనగలిగితే నీలో ఉన్న పాపమంతా పోతుంది. నువ్వెంత ఘోర పాపి అయినా, తండ్రి నేను పాపినయ్యా, నన్ను క్షమించు తండ్రి అని ఒక్క మాట పలకగలిగితే మన పాపాలన్నీ యేసు రక్తములో కడగబడతాయి. ఎప్పుడైతే పాపం పోతుందో మరుక్షణమే నీ జీవితంలో మేలు జరుగుద్ది. ఆమేన్ చెప్పండి. నీకే మేలు అవసరమైనా ఈ రాత్రి మేలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది నా జీవితంలో మేలు జరగాలని నేను ఆశపడుతున్నానండి అన్నవారు కళ్ళు మూసుకోండి, మీ కుడి చేయి పైకెత్తండి. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. అవునండి, నా పక్షాన మేలు జరగాలని నేను కోరుకుంటున్నాను. మేలు జరగాలంటే 7 విషయాలు చెప్పానండి. 7 సూత్రాలు ఖచ్చితంగా మీరు పాటించాలి. దేవుని మాట వినాలి, దేవుని మాటను అంగీకరించాలి, దేవుని ఆశ్రయించాలి, నోటిని కాపాడుకోవాలి, యథార్థంగా జీవించాలి, తల్లిదండ్రులను సన్మానించాలి, నీ పాపము నుండి నీకు విడుదల పొందాలి. ఎప్పుడైతే నీ పాపం పోతుందో మరుక్షణమే మేలు జరుగుద్ది. సహోదరి సహోదరుడా, ప్రియమైన చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, అయ్యా, నీ జీవితంలో మేలు చేయాలనుకుంటున్నాడు. ఏ మేలు కావాలి? ఈ సభల్లో మీ పక్షాన మేలు చేయాలనుకుంటున్నాడు ఆయన. నీ జీవితంలో మేలు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ రాత్రి నీకు మేలు జరగాలంటే, తండ్రి నా జీవితంలో మేలు చేయి నాయనా. మీ కుడి చేయి పైకెత్తండి, సిగ్గుపడకండి. నీకే మేలు అవసరం? ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావా? లేక అప్పుల సమస్య నుంచి విడుదల పొందాలనుకుంటున్నావా? లేక సంతానము కావాలా? లేక రోగము నుండి విడుదల కావాలా? నీ సమస్య ఏంటో దేవునితో చెప్పు. ఈ రాత్రే దేవుడు నీ పక్షాన మేలు చేయబోతున్నాడు. నీ జీవితంలో మేలు చేయడానికి ఈ రాత్రి మన మధ్య సంచరిస్తున్నాడు. ఆయన స్పర్శ మీరు అనుభవించగలరు. కళ్ళు మూసుకోండి. ఈ రాత్రి దేవుని మహత్తరమైన శక్తి నీపై దిగి రాబోతుంది. నీ జీవితంలో ఒక అద్భుతం చూడబోతున్నావు. నీ పక్షాన ఒక మేలు జరగబోతుంది. ఏ మేలు కావాలో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో మేలు చేయాలనుకుంటున్నాడు. అవునయ్యా, నా జీవితంలో మేలు చేయండి నాన్న, నా కుటుంబంలో మేలు చేయండి ప్రభువా,
నా వ్యాపారంలో మేలు చేయండి, నా వ్యవసాయంలో మేలు చేయండి అని అడగండి. ఈ రాత్రి మీ పక్షాన మేలు జరగబోతుంది. ఎవరైతే మేలు జరగాలని కుడిచే పైకెత్తుతున్నారో ఇప్పుడే దేవుడు మీ పక్షాన మేలు చేయాలని దైవజనులుగా మేమందరం ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రే మీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. ఎవరైతే విశ్వాసము ద్వారా వాక్యాన్ని అంగీకరించి నమ్మారో వారి జీవితంలో మేలులు జరుగునుగాకరైనా, అద్భుతాలు జరుగునుగాకరైనా. ఒకవేళ రోగులై ఉంటే ఈ రాత్రే పరిపూర్ణమైన విడుదల, స్వస్థత కలుగునుగాకరైనా. We release mighty power of God right now in the mighty name of Jesus Lord. ఈ రాత్రి ఎవరైతే తండ్రి నా జీవితంలో మేలు జరగాలని కోరుకుంటున్నారో వారందరి పక్షాన మేలు చేయండి. ఉదయకాలం చెప్పాను, ఈ రాత్రి విడుదల ప్రార్థన చేస్తాను. ఎవరైనా అయ్యా నాకు విడుదల కావాలి, నాకు స్వస్థత కావాలి అన్నవారు మీరు మీ కుడి పైకెత్తండి. ఈ ప్రార్థన ద్వారా నీకు తప్పకుండా విడుదలిస్తాడు. ఆయన మేలు చేస్తాడు. ఎందుకంటే మేలు చేసే దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. ఈ రాత్రి ఒక అద్భుత కార్యం నువ్వు చూడబోతున్నావు. యేసయ్యా నీ యొక్క ప్రభావము ప్రతి ఒక్కరిని దర్శించాలి. ఎవరైతే విడుదల కోరుతున్నారో, ఎవరైతే స్వస్థత కోరుతున్నారో ఈ రాత్రే ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుగాక. నీ నామములో ప్రతి బిడకు విడుదల కలుగునుగాక రైనా, ప్రతి బిడకు జయము కలుగునుగాక. ఈ ఉజ్జీవ పండగల ద్వారా గొప్ప కార్యాలు ఈ బసిగేరి ప్రాంతములో జరుగునుగాక రైనా. ఈ సంఘము దీవించబడుదురుగాక రైనా, ఈ సంఘ సభ్యులు ఆశీర్వదించబడుదురుగాక రైనా. ఈ రాత్రి ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నీ నామ మహిమార్థమై అద్భుతాలు జరుగునుగాక రైనా. ప్రార్థన చేద్దాం. జీవాధిపతి గొప్ప దేవానికి వందనాలు. ఈ రాత్రి ప్రభువా బిడ్డలందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నా. నీవు మేలు చేసే దేవుడు అని నీ వాక్యంలో నుండి కొన్ని విషయాలు చెప్పావు నాయన. చెప్పిన మాటలు వృధాగా పోకూడదు. ఈ బసిగేరి ప్రాంతములో ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి కుటుంబములో, ప్రతి ఒక్కరి జీవితములో మేలులు జరుగునుగాక రైనా, అద్భుతాలు జరుగునుగాక, స్వస్థతలు కలుగునుగాక, సంతానము లేని వారికి సంతాన భాగ్యము కలుగునుగాక, ఎవరికి ఏది అవసరమో అవసరత తీరునుగాక. ఈ పండగలు మరిచిపోని పండగలుగా వారి జీవితంలో ఉండునుగాక రైనా. ఈ సంఘములో గొప్ప కార్యాలు జరుగునుగాక. ఇక్కడ సేవ చేస్తున్నాం ఈ దాసుల కుటుంబాన్ని కూడా దీవించండి. సోమన్న గారి కుటుంబ సభ్యులందరినీ దీవించండి. అంచె దినాల్లో ఉన్న బలమైన సాక్షులుగా వాడుకోండి. రాబోయే దినాల్లో ఇంకా ఘనమైన పరిచర్య ఈ ప్రాంతంలో బిడల ద్వారా జరుగునుగాక రైనా. సంఘ కుటుంబాలన్నిటికీ నీ దీవెనలు కలుగునుగాక. బసిగేరి గ్రామములున్న ప్రతి ఇంటికి దీవెన ప్రకటిస్తున్నాము తండ్రి. అందరి కుటుంబాల్లో మేలులు, అద్భుతాలు జరుగునుగాక రైనా. అలాగే ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించండి. అనేక మంది దైవజనులు వచ్చారు, వారి పరిచర్యలను దీవించండి. వారి సేవా జీవితంలో కూడా ఘనమైన కార్యాలు జరిగించి అంచె దినాల్లో ఘనమైన పరిచర్య ప్రతి దైవజనుడు చేయునట్లుగా మీరే అద్భుతంగా ప్రతి దైవజనుడిని వాడుకోమని వేడుకుంటున్నా. ఈ సభల్లో పాలు పంపులు పొందుకున్న ప్రతి ఒక్కరికి నీ దీవెన ఆశీర్వాదాలు మెండుగా దయచేసి ముందు జరగవలసిన కార్యక్రమం అంతటిని నీ హస్తాలకు అప్పచెప్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోండి. అందరూ లేచి నిలబడదాం.